మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా చెల్లికి మా మరిదికి ఇద్దరికి ఒకేసారి ఫీవర్ అయితే వచ్చేసిందండి. వచ్చి కూడా 4 days అలా అవుతుంది. కానీ ఇప్పుడు వెళ్తున్నాను. నాకైతే ఆ కాన్సెప్టే ఐడియా రాలేదనమాట. అంటే వెళ్ళాలని చెప్పేసి మా హస్బెండ్ చెప్పేంత వరకు నాకు అప్పటి వరకు తెలియలేదండి ఫీవర్ వచ్చిందని చెప్పేసి. ఇంకా నైట్ అలా తెలిస్తే మార్నింగ్ కల్లా బయలుదేరిపోయాం. ఇంకా వెళ్తూ వెళ్తూ చికెన్ అయితే తీసుకెళ్తున్నామండి. ఇంకా మా చికెన్ అయితే మా చెల్లి తింటుంది కానీ ఇంకా మా మరిది అయితే అస్సలు తినరు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎగ్ అయితే కర్రీ చేస్తున్నాను. పాపం ఏదో చెప్పుకొని వచ్చినట్టు ఇద్దరికి ఒకేసారి ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉందండి. ఇదైతే వైరల్ ఫీవరే. ఇంకా వైరల్ ఫీవర్ అంటే తెలిసిందే కదా, ఒకరి నుండి ఇంకొకరికి అయితే వచ్చేస్తుంది. సేమ్ అలానే మా చెల్లి దగ్గర నుండి మా మరిదికి అయితే వచ్చేసిందండి. మా చెల్లికి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అది ఏంటా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా చికెన్ కర్రీ అలానే ఎగ్ కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా మరిది అలానే మా హస్బెండ్ అయితే తినేశారు. ఇంకా మేము కూడా తినేసి పిల్లలు ఇలా ఆడుకుంటుంటే కాసేపు అలా ఆడిపించుకొని సినిమా చూసి అయితే పడుకున్నాం. వీడియో నచ్చితే లైక్